దీపు ఎంత పని చేసావమ్మా దీపు 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 అమ్మ దీపు తిను దూరం చేసుకోలేదు తల్లి తిను పోగొట్టుకోలేనమ్మా అమ్మా దీపు అమ్మా దీపు కాస్త స్పృహలో ఉండమ్మా అమ్మా దీపు కళ్ళు తెరువమ్మా అమ్మా అంబులెన్స్ ఫోన్ చేస్తాను తల్లి అమ్మ దీపు అమ్మా దీపు దీపు ప్లీజ్ కళ్ళు తెరువమ్మా అమ్మా అమ్మా దీపు కళ్ళు తెరువమ్మా కళ్ళు తెరి చూడమ్మా అమ్మా దీపు కళ్ళు తెరువమ్మా అమ్మ దీపు అమ్మా దీపు కళ్ళు తెరువమ్మా దీపు కళ్ళు తెరువమ్మా అమ్మా దీపు డాక్టర్ నా కూతురు సూర్య గారు రిలాక్స్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ నా కూతుర్ని ఎలాగైనా బతికించండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ క్విక్ పదండి లోపలికి తీసుకెళ్ళండి అమ్మ దీపు మావయ్య ఎలా ఉంది మావయ్య ఏంటి మావయ్య ఇది అసలు ఎలా జరిగింది
రకంగా ఎలా అటెంప్ట్ చేసింది మావయ్య? ఐఎమ్ సారీ మావయ్య, రియలీ సారీ దీపు. నువ్వెంత సీరియస్గా తీసుకుంటావనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. దీపు చాలా తప్పు చేసింది మావయ్య. మీలాంటి వారు పక్కన తోడుగా ఉండి కూడా ఇలాంటి పని చేసిందంటే నిజంగా దానంత దురదృష్టవంతరాలు మరొకరు లేరు. నాలాంటి వాడు ఉండబట్టేనమ్మా చిలా చేసింది అనిపిస్తుంది. చివరిని బాధ పెట్టకపోవడం, చివరికి సమాధానం చెప్పలేకపోవడం మంచితనం అని ఎంతకాలం అనుకునేవాణ్ణి. కానీ అది చేతకంతనం అని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా. నా బిడ్డ చేయకుండా పని చేసేసింది. ఇప్పుడేమైంది మావయ్య చెప్పండి. సమయానికి మంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎంతైనా ఖర్చు పెడదాం. వారం రోజుల్లో దీపు మళ్ళీ మనలో మనిషి అవుతుంది. మీరు బాధపడకండి. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్, తన పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంది. బ్లడ్ బాగా పోయింది. విషం కడుపులో నుంచి పూర్తిగా బయటకు రాలేదు. అయితే కొంత విషం కక్కించాం, కానీ బ్లడ్ పోయి వీక్గా ఉంది కదా. కనీసం 24 గంటలు గడిస్తే కానీ ఏ సంగతి చెప్పలేము. మావయ్య మావయ్య అమ్మ దీపు, నా తల్లి. దీపు, దీపు, అమ్మ దీపు, ఈ నికృష్టపు తండ్రిని క్షమించమ్మా. మావయ్య అమ్మా, మావయ్య ఈ పనికి మళ్ళీ వాడిని క్షమించి తల్లి. మావయ్య ప్లీజ్. ఏంటిది? మీరే ఇలా అయితే ఎలా చెప్పండి? మావయ్య ప్లీజ్. ఎంత దరిద్ర బతికైపోయిందమ్మా నాది. కడుపును పుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అందరూ దూరం అవుతున్నారేంటమ్మా. నా తల్లి, ఈ వయసులో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయమా తల్లి? మావయ్య ప్లీజ్, దీపుకేం కాదు మావయ్య, మీకు అన్యాయం జరగదు. కానీ తనకు అన్యాయం జరిగిపోయిందిరా. తను అనుకున్న జరగలేదని, మన జరిపించలేదని అలిగి వెళ్ళిపోతుందిరా నా కూతురు. డాక్టర్, డాక్టర్, ఏంటమ్మా చెవేంది? తా బిడ్డకి ఎలా ఉంది? సార్ ప్లీజ్ కూల్ డౌన్. మిస్టర్, సార్ని కాస్త కంట్రోల్ చేయండి. ఏంటి, ఏమైంది? అమ్మా, అమ్మ దీపు, దీపు, అమ్మ దీపు, నువ్వే నన్ను వెళ్ళనివ్వడ్రా. నన్ను చూడనివ్వండి. నా బిడ్డకి ఏమైందో నన్ను చూడనివ్వడ్రా. మావయ్య మావయ్య అమ్మ దీపు, మావయ్య ఉండను మావయ్య. అన్నీ తెలుసున మీరే ఇలా చేస్తే ఎలా? కాస్త ఓపిక పట్టండి, డాక్టర్ వస్తారుగా. ఇంకా ఎప్పుడు వస్తాడ్రా? ఋతు, వెళ్ళి ఒకసారి దీపుకి ఎలా ఉందో కనుక్కోరా. ఒకసారి కనుక్కోరా. పోనీ ఒకసారి వెళ్ళి చూడరా. కాస్త ప్రశాంతంగా ఉంటారు మావయ్య.
దీపుకు స్పృహ వచ్చింది. ఒక్క నిమిషం సూర్య గారు. చేయండి డాక్టర్, చెవింది. ఎందుకు ఆపారు? ఎనీథింగ్ రాంగ్? దీపుకి స్పృహ వచ్చింది అంతే. ఆమె ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదు. స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్. ఇంతకు ముందు మీకు చెప్పిన సిచ్యువేషన్ అలాగే ఉంది. నిజం చెప్పాలంటే ఇది దీపుతో మాట్లాడించాల్సిన సందర్భం కాదు. కానీ ఎటుపోయి ఎటొస్తుందో అర్థం కాని పరిస్థితి. 24 గంటలు గడవాల్సిందే, అందుకే అలౌ చేస్తున్నాను. ఆమెకి ఈ విషయం చెప్పకండి, ఆమె ముందు ఏడవకండి, ఎక్కువ మాట్లాడించకండి. వెళ్ళండి. మావయ్య ప్లీజ్. మావయ్య మీరు ఊరుకోండి. మిమ్మల్ని ఇలా చూస్తే దీపుకి విషయం చెప్పక్కర్లేదు, తనకే అర్థమైపోతుంది. మిగిలిన వాళ్ళం ఎలా ఉన్నా మీరు ధైర్యంగా ఉండాలి మావయ్య. మావయ్య పర్వాలేదమ్మా, వెళ్దాం పదండి. ఎలా ఉందమ్మా? డాక్టర్ చెప్పుంటాడు కదా డాడీ. చెప్పారమ్మా, ఏం పర్లేదు, 2 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చని చెప్పారు. అవునే, యూఆర్ ఆల్ రైట్ అన్నారు. మీ అందరి కళ్ళు చూస్తుంటేనే అదబద్ధం అని తెలిసిపోతుంది. ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు, డాక్టర్ నీకేం కాలేదు అని చెప్పాడు. 2 రోజుల్లో ఇంటికి వెళ్ళొచ్చన్నారు తెలుసా? నా లోపల ఏం జరుగుతుందో నాకన్నా డాక్టర్స్ కి బాగా తెలుస్తుందా డాడీ? ఎందుకే అలా అంటావు? నీకేం కాదు దీపు. నాకు ఓపిక లేదు వదినా. నేను చెప్పాలనుకున్నది ముందు ముందు చెప్పగలనో లేదో తెలీదు. అందుకని మీరెవరూ మాట్లాడకండి, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్. డాడీ ఏంటమ్మా?
డాడీ, నేను మహా అయితే ఓ 4-5 గంటలు బ్రతుకుతానేమో. మీరిలా ఏడిస్తే నేనేం చెప్పను. లేదమ్మా, చెప్పు. నువ్వు బంగారు తల్లివి కదూ, చెప్పు తల్లి. నేనింకా 4-5 గంటల మించి బ్రతకను. ఇన్నాళ్ళు నా ప్రేమని అల్లర్ని భరించారు. నన్నెంతో ప్రేమగా చూశారు. నాకెన్నో గిఫ్ట్లు కొనిచ్చారు. నా చివరిసారి ఓ గిఫ్ట్ ఇస్తారా డాడీ? తప్పకుండానమ్మా, నా ప్రాణం ఇస్తాను తల్లి. చెప్పమ్మా, ఏం కావాలి? నిజంగా ఇస్తారా డాడీ? నా ప్రాణం పోయినా సరే నీకు కావాల్సింది ఇస్తానమ్మా. చెప్పు, ఏం కావాలి? ఇది మీ అందరికి కూడా ఇష్టమేగా? ఏంటి దీపు ఆ మాటలు? అడుగమ్మా, ఎలాంటిదైనా పర్వాలేదు, తప్పకుండా ఇస్తాం. మా దగ్గర చెప్పడానికి ఆలోచిస్తావేంటమ్మా? మేమందరం నీ వాళ్ళం దీపు, అడుగు. నువ్వేం మాట్లాడవే బావా? దీపు, ఒక రకంగా ఇలా జరగడానికి నేనే కారణమైనందుకు చాలా బాధగా ఉంది. నువ్వెంత దారుణంగా నిర్ణయం తీసుకుంటావనుకోలేదు దీపు. అన్యాయం చేశావు దీపు, మా అందరికీ చాలా అన్యాయం చేశావు. నేనిలా చేసిందే నీకోసం బావా. అదేంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ అనవసరం బావా. నా చివరి కోరిక తీరుస్తారా? తప్పకుండా దీపు, 100% తీరుస్తాను. నిజంగా? ప్రామిస్. మీ అందరూ కలిసి నా చివరి కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. చేమ్మా, ఈ డాడీ మీద నమ్మకం లేదా తల్లి? అవన్నీ కాదు డాడీ, టైం అయిపోతుంది. ముందు మాట ఇవ్వండి. చెప్పమ్మా, ఏం కావాలి? ఏంటో చెప్పు దీపు. చెప్పు తల్లి, ఏం కావాలి? ఇంకా సందేహం ఎందుకమ్మా, చెప్పు. నా బ్రతుకు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోకూడదు డాడీ. నా బ్రతుకు లేని సార్థకత కనీసం నా చావుకైనా ఉండాలి. నేను ఇలా మొండిదానిగా కన్యగా చచ్చిపోకూడదు. పుణ్యస్త్రీగా, పవిత్రంగా,
సుమంగళిగా మంగళసూత్రంతో పసుపు కుంకుమతో వెళ్ళిపోవాలి. నాకు ఋతుబావ భారీగా చచ్చిపోవాలి ఉంది డాడీ. నాకు బావకి పెళ్లి జరిపించండి.